వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నంలోని ఈడేపల్లిలోని నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన పార్టీ కార్యాలయ భవనం విషయంలో మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసిన మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ పదే నోటీసులు జారీ చేయడంపై మండిపడింది. కోర్టు చట్టం కంటే ఎక్కువ అన్నట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ చీవాట్లు పెట్టింది. మచిలీపట్నం ఈడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలకు, అలాగే వైఎస్ఆర్సీపీ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ తిరిగి తమకు నోటీసులు జారీ చేశారంటూ వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరిస్తూ జారీ చేసిన ఎండార్స్మెంట్ను కూడా ఆయన సవాలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. ఇంపాక్ట్ ఫీజు వసూలు చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయాలన్న తమ ఆదేశాలకు విరుద్ధంగా, అలాగే సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించిన హైకోర్టు మున్సిపల్ కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకొస్తాయంది. సుమోటోగా తీసుకుని కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరించింది. తమ ఆదేశాల మేరకు ఎందుకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదో, ఎందుకు పదే నోటీసులు ఇస్తున్నారో కమిషనర్ వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలని సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలంటే నవ్వులాట అనుకుంటున్నారా? కోర్టు పవర్ ఏంటో రాష్ట్రంలోని అధికారులందరికీ ఒకసారి చూపిస్తామంది. చట్టం కంటే ఎక్కువని భావిస్తున్న అధికారుల్లో ఒక్కరిని కటకటాల వెనక్కు పంపితే అధికారులందరూ దారిలోకి వస్తారని హెచ్చరించింది. కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.